మిత్రులందరికీ నమస్కారం. నేను జిఆర్ మహర్షి. థియేటర్లకి ఒక మంచి సినిమా వచ్చింది. దాని పేరు సత్యం సుందరం. సత్యం ఉంటేనే సౌందర్యం, సత్యానికి మించిన సౌందర్యం ఈ ప్రపంచంలో లేనే లేదు. సత్యం అంటేనే దైవం. ఎందుకంటే నిజానికి మించిన దైవం లేదు. కానీ మనం నిజాన్ని ఎప్పుడు పాతి పెట్టేసి అబద్ధాలు మనం జీవించడానికి ఇష్టపడుతూ తెల్లవారులేస్తే దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాము. సరే, అది కాదు కానీ టాపిక్. ఈ సత్యం సుందరం సినిమాలో ఏమిటి ఈ సినిమా గొప్పతనం అంటే, మనం చాలా కాలం దూరమైపోయిన భావోద్వేగాలు, ఎమోషన్స్, బంధుత్వాలు, స్నేహాలు, ప్రేమలు ఏవైనా కానీ, అంటే ఒక ఇద్దరి మధ్య జరిగే కథ ఇది. ఆ ఇద్దరు కూడా అపరిచితులు. వాళ్ళు ఇంత మునుపు ఎప్పుడూ ఒకరినొకరు చూసుకోలేదు. ఎప్పుడూ ఇంత మునుపు ఒకరినొకరు చూసుకోని వాళ్ళు ఒక పెళ్ళికి వెళితే హఠాత్తుగా ఒక వ్యక్తి వచ్చి బావా అంటూ ప్రేమను పలకరిస్తూ అతను అలా పెనవేసుకొని పోయి విపరీతమైన స్నేహము, ప్రేమ చూపించేస్తే ఇతను కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఎందుకంటే ఈ రోజుల్లో విపరీతమైన స్నేహము, ప్రేమ అది కూడా అపరిచితులు, మనం ఎవరో తెలియని వాళ్ళు, మనకి ఎప్పుడు చూడని వాళ్ళు. వీళ్ళు హఠాత్తుగా మన కళ్ళకు కనిపించేసి ప్రేమ కురిపించేస్తే ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళని అనుమానించడమో, వీడేదో ఫేక్ అనుకోవడమో, వీడేదో పిచ్చోడు అనుకోవడమో, వీడు నార్మల్ కాదనుకోవడము, ఇలా రకరకాలుగా మనం ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే మన జీవితంలో మనం అలా తయారయ్యాం. మనం ఏది నిజమో ఏది నకిలీనో తెలుసుకోలేనంత అధ్వానంగా మనం మారిపోతున్నాం. కాబట్టి అది మనమంటే మన తప్పు కాదు. అది కాలం ఏదైతే జీవితంలో విజయాలు అని మనం భావిస్తూ ఉంటామో, ఉద్యోగాలు లేదా డబ్బులు సంపాదించడము, ఇంకోటి భావిస్తూ ఉంటాము. అది కాదు జీవితం. జీవితానికి ఇంకొక కోణం ఉంది. జీవితం అనేది వేరే ఉంది అని చెప్పడం కోసమే ఈ సత్యం సుందరం అనే ఒక సినిమా మనకు చెబుతుంది. దాన్ని మనం చూడాల్సింది కూడా అందుకే. ఏమిటి ఈ సినిమాలో గొప్పతనం అంటే, గొప్పతనం అంటే ఇప్పుడు ఏదో మనకి హింస కావాలి, ఫైటింగ్లు కావాలి, ఎలివేషన్స్, గూస్ బంప్స్, ట్విస్ట్లు ఇవన్నీ కావాలి కదా సినిమాల్లో. గ్రాఫిక్స్ అని, డ్యాన్సులు అని ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ ఏముండవు ఈ సినిమాలో ఉండేదల్లా ఏమిటంటే ఇద్దరి మధ్య ఉన్న ఎమోషన్స్. ఇద్దరు 2.5 గంటల సేపు, అంటే వేరే పాత్రలు కూడా ఉంటాయి కానీ ఇద్దరు 2.5 గంటల సేపు ఏదో మాడుతూ ఉంటారు, ఏవో ఒకరినొకరు ఏదో చెప్పుకుంటూ ఉంటారు, డైలాగులు. స్లోగానే ఉంటుంది సినిమా. అంటే సినిమాలో ఏదో అద్భుతం ఉంది, సినిమా అనేది భలే ఎంటర్టైన్ చేస్తుంది అనుకుని వెళ్ళే వాళ్ళకి పెద్దగా నిరాశ మిగిల్చే అవకాశం ఉంది. పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పటి జనరేషన్స్కి ఇది ఆకట్టుకుంటుందా లేదనేది కూడా డౌట్. ఎందుకంటే ఇప్పటి జనరేషన్స్ కెరీరిజంతో పెరుగుతున్నారు కానీ ఎమోషన్స్తో పెరగడం లేదు. వాళ్ళకి ఎమోషన్స్ అనేటివి ముందు జనరేషన్స్తో పోల్చుకుంటే ఇప్పటి జనరేషన్స్ చాలా ఎమోషన్స్కి దూరంగా ఉన్నారు. సరే, అది పక్కన పెడితే ఈ సినిమా కథ ఏమిటంటే, అరవింద్ స్వామి, కార్తీ వీళ్ళిద్దరు హీరోలు. ఈ సినిమాలో పెద్ద నటులు వాళ్ళిద్దరు కూడా. అరవింద్ స్వామి వైజాగ్ నుంచి, అంటే మన తెలుగులో వైజాగ్, తమిళ్లో చెన్నై, వైజాగ్ నుంచి ఒక ఊరికి ఉద్దండరాయునిపాలెం అనే ఆ పక్కన ఉన్న ఒక ఊరికి దూరపు చుట్టమైన చెల్లెలి వరుస అయ్యే అమ్మాయి పెళ్లి కోసం వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటే ఆ ఊరు అతందే. ఆ ఊరు నుంచి దూరం అయిపోయాడు. మనం అందరం కూడా మన సొంత ఊర్లకు దూరం అయిపోయి పట్టుకూటి కోసం వచ్చినట్టుగా ఆయనకి కొన్ని కారణాలతో ఆ ఊరిలో చాలా ఇష్టపడి ప్రేమించే ఒక ఇల్లు ఉంటుంది వాళ్ళకి. ఆ ఇల్లుని ఎవరో దాయాదులు అక్రమంగా ఏదో మోసం చేసి స్వాధీనం చేసుకోవడంతో వాళ్ళ నాన్న బాగా హర్ట్ అయిపోయి ఆ ఊరిని శాశ్వతంగా వదిలేసి వచ్చేస్తాడు. ఆ ఊరితో అరవింద్ స్వామికి చిన్నప్పటి నుంచి చాలా అనుబంధం ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. కానీ అనివార్యంగా ఆ ఊరిని వదిలేసి రావాల్సిన పరిస్థితి. చాలా ఏళ్ల తర్వాత, అంటే ఒక 22 ఏళ్ల తర్వాత అతను ఆ ఊరు వెళ్తాడు. ఆ ఊరు వెళ్ళి చెల్లెలి పెళ్ళికి వెళ్తాడు. అతనికి ఏమిటంటే ఆ ఊరిలో ఉండాలని అనిపించదు. ఎందుకంటే తనను మోసం చేసి తమను ఇంటికి స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఆ ఊరిలో ఉన్నారు కాబట్టి అసలు ఆయనకి అక్కడ ఉండడమే ఇష్టం లేదు. ఆ జ్ఞాపకాలన్నీ తడుముకోవడం ఇవన్నీ ఇష్టం లేకపోవడం వల్ల ఏమిటంటే, తెల్లవారి పెళ్ళి ఉన్నప్పటికీ కేవలం రిసెప్షన్కి అటెండ్ అయ్యి వెళ్ళిపోదాము అనుకుని అతను ఆ ఊరికి వస్తాడు. ఆ ఊరికి వచ్చినప్పుడు బావా అంటూ ఒక కుర్రాడు కార్తీ అతను పరిచయమై ఇతను వెంటే తిరుగుతూ ఉంటాడు. ఇతనికి విపరీతమైన అభిమానం, విపరీతమైన స్నేహం. అంతకుముందు ఎప్పుడు చూసుకోలేదు ఒకరికొకరు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు విపరీతమైన ప్రేమ, అభిమానాలు. అంటే ఇతనేమి దూరంగానే ఉంటాడు. ఏంటో వీడు పిచ్చోడు, వీడు ఏదో సతాయిస్తున్నాడు అన్న మూడుతోనే ఉంటాడు. అతను వదిలించుకోవాలనే మూడుతో ఉంటాడు. కానీ అతను వదలకుండా అలాగే పట్టుకుని ఉంటే కనీసం అరవింద్ స్వామి అతని పేరేమిటి కూడా అడగడు. పేరు అడిగి ఎవరినైనా తెలుసుకుందాం, అసలు వీడు ఎవడో తెలుసుకుందాం అనుకునే లోపు అతను వదిలితే కదా, అతను పక్కనే ఉంటాడు. కాబట్టి పక్కనే ఉంటే మరి పేరు అడగడం ఇబ్బందిగా ఉంటుందని అతను అడగడు.
సరే అనివార్యంగా అరవింద్ స్వామి కార్తీతో ఒక రోజంతా గడపాల్సి వస్తుంది. ఒక రోజంతా గడిపిన తర్వాత మెల్లిమెల్లిగా అతను ఏమిటి, అతని స్నేహము, అతని ప్రేమ ఇవన్నీ ఏమిటి అనేది మెల్లిగా అరవింద్ స్వామికి అర్థమైన తర్వాత అసలు అంత ప్రేమ ఎవరైనా చూపించే వాళ్ళు ఉంటారా ఈ మనుషుల్లో? ఒక్క రోజుతోనే అంత ప్రేమ, అంత స్నేహము బేషరతుగా, అంటే మనం మామూలుగానే ఎవరైనా మనకు బాగా మాట్లాడించినా కొంచెం స్నేహంగా ప్రేమగా ఉన్నా మనము వెంటనే మన మైండ్ పొల్యూట్ అయిపోయింది కాబట్టి ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏమిటి వీడికి మనకి ఏమన్నా పని ఉందా అంటే, ఒక 3 months తర్వాత వీడు ఏదైనా ఒక పని అడుగుతాడా మనల్ని, అంటే వీడు ఏదైనా స్కెచ్ వేస్తున్నాడా మనకి, వీడికి ఎందుకు ఉన్నట్టుండి మనం అంటే అంత అభిమానము, ఏదైనా అంటే వాడి బిహైండ్ ద రీజన్స్ ఏమైనా ఉన్నాయేమో అని వెతకడం మన మెదడు మొదలు పెడుతుంది. ఎందుకంటే అట్లాంటి ఒక సొసైటీలో, అపనమ్మకమైన సొసైటీలో మనం జీవిస్తున్నాం కాబట్టి. సరే ఇతను కూడా అలాగే అనుకున్న తర్వాత ఒక్క రోజులోనే మెల్లిగా అతను కొంచెం అర్థమవుతూ వస్తాడు. ఎంత అర్థమవుతూ వస్తాడంటే ఇతనికి అక్కడ ఉండాలని కూడా అనిపించింది. అంటే దీనికి నేను అనకూడా అసలు అలా ఉంటారా ఎక్కడైనా మనుషులు? ఈ ప్రపంచమంతా అలాగే కదా ఉండాలి, అట్లా ఎందుకు లేదు ఈ ప్రపంచమంతా కూడా? ఎందుకు ఒకరి పట్ల ఒకరు ద్వేషము, ఇవన్నీ కూడా మనుషుల పట్ల ఎందుకు ఇంత ద్వేషాలు, ఇవన్నీ కూడా ఎందుకు ఉన్నాయని ఇతను ఏదేదో ఆలోచిస్తూ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత సరే ఆ కథ ఎలా ముగుస్తుంది అనేది సినిమా గురించి చెప్పడం బాగుండదు, ఎందుకంటే సినిమా చూడాలి కాబట్టి